ఏం పేరు నీ పేరు? నా పేరు లింగస్వామి. ఎక్కడ మీరు ఉండేది? మునుగోడే. మునుగోడేనా? ఏం నడుస్తుంది మునుగోడలో? ఏముంది రాజన్న నడుస్తుంది అంత అది కాకుండా ఇంకేమైనా చెప్తారా అంటే ఏం చెప్తాడు? ఏం లేదు. ఏముంది ఇంకా అంతకంటే మంచి ఇంకేముంది? అన్ని మంచిగా అదొకటి. అంటే ఒక్కటి నాకు శివ చెప్తాను నీకు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలకి చేస్తుండా అందరికి చేస్తుండా? అందరు చేస్తున్నాం. అన్నీ మనం కూర్చొని సపరేట్గా మనకైతే స్పెషల్ ఏం లేదు. పార్టీలకు అంటే వేరు చేసి ఏం లేదు. నువ్వు అట్టగిట్ట అడిగితే జెర్సీ నిన్నే కొడతారు ఇక అధికార పార్టీ ఏం లేదు. అందరికి ఎవడైనా సరే న్యాయం జరగవలసిందే. న్యాయం జరగవచ్చు. అన్యాయం ఉన్న చోట న్యాయం ఉంది, సత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ కావాలి ఇక్కడ రోడ్స్ గవర్నమెంట్ కాలేజ్ కావాలి, రోడ్స్ కావాలి, గవర్నమెంట్ కాలేజ్ అంతా నీటి వస్తు కావాలి, డ్రైనేజ్ కావాలి. ఇవన్నీ అయితేనే ఆయన కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయా? ఇంకా కావాల్సిన స్టార్టింగ్ కావాలి కదా. ఇప్పుడు రోడ్స్ ఇంకా కాలేదు కదా, ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంకా కావాలి. అన్నీ అయితేనే డెవలప్ అవుతుంది. ఇంకోటి ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఇది, అంతే కదా. ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఇదివరకు మలక్పేట వరకు ఉండేది, ఇప్పుడు కుదిర్చిరు కాబట్టి ఇక్కడి వరకు అయింది. ఇప్పుడు ఈ ఓల్డ్ కాన్స్టిట్యూషన్ డెవలపింగ్ చేయాలి. పేరేం పేరే? చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఒక మాట అడగాలి. ఇప్పుడు ఈడ ఇంతమంది దాదాపు ఇప్పుడు ఈడ 100 మంది జమ అయ్యింది. ఇంతమంది రాజగోపి అని ఎందుకని ఇట్లా కలవరిస్తున్నారు జనాలు? కలవరిస్తుంటే డెవలప్ చేస్తాడని. ఇప్పుడు ఈ ఓల్డ్ కాన్స్టిట్యూషన్ వాడే ఇంకోటి ఆయన కూడా డెవలప్ చేద్దామనే సంకల్పంలో ఉంటూ డెవలప్ చేయాలి కదా. అట్లా ఆయన మనసులు ఉందా అంటున్నా? మనసులు ఉండబట్టే కదా చేసింది. అట్లా అంతే. ఇంకోటి ఓల్డ్ కాన్స్టిట్యూషన్ ఒకటి డెవలపింగ్ చేస్తేనే ఆయన పేరు వస్తే మళ్ళీ ఈ కాన్స్టిట్యూషన్లో ఉండొచ్చు, అంతే కదా.